Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసి ఈ టాపిక్ మీద వీడియో చేయమన్నారు. టాపిక్ ఏంటంటే ఫేమస్ డాన్సెస్ అండ్ డాన్సర్స్. మన క్లాసికల్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన డాన్సెస్ ఎవరెవరో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్కి చాలా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆన్సర్ చేయలేకపోతున్నాం అన్న, ప్లీజ్ వీడియో చేయమంటే సో అతను కోరిక మేరకు ఈరోజు ఈ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం 8 ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, దాని డాన్సర్స్ అలాంగ్ విత్ డాన్సర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక సింపుల్ లాజికల్ ట్రిక్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. మీరు ఎక్కడ బైహార్ట్ చేయక్కర్లేదు, ధ్యానంగా ఒక 5 minutes మీరు వింటే ఫన్నీ వేలో నవ్వుతూ ఆడుతూ పాడుతూ మొత్తం ట్రిక్స్ అని మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటి? భరతనాట్యం, తమిళనాడు. డాన్సర్స్ ఎవరెవరు? రుక్మిణీదేవి, పద్మ సుబ్రహ్మణ్యం, అలార్మేల్ వాలి, యామిని కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? మా ఇంట్లో ఒక డాగ్ ఉంది. డాగ్ జనరల్ గా గేట్ బయటే ఉంటుంది. దానికి రొట్లు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రుమాలి రొట్లు అంటే చాలా ఇష్టం. రుమాలి రొట్లు అంటే పెద్దగా ఉంటుంది అనమాట. ఒక రొట్టు సాఫ్ట్ గా, పెద్దగా, అంటే థిన్ గా ఉంటుంది రుమాలి రొట్టి. మీరు హోటల్కి వెళ్తే తినే ఉంటారు. రుమాలి రొట్లు అంటే మా డాగ్ కి చాలా ఇష్టం. జనరల్ గా అది ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట ఉంటుంది. ఇష్టం అంటే ఎమ్మి ఎమ్మి అంటుంది అనమాట మా డాగ్. సో తమిళనాడు భరతనాట్యం, దీని గురించి ఆల్రెడీ నేను ట్రిక్ డిస్కస్ చేశాను నేను ఎర్లియర్ వీడియోస్ లో. బయట తమిళనాడులో ఏముంది? టామీ ఉంది. టామీ జనరల్ గా ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట ఉంటుంది. భరతనాట్యం బాట బాట బయట బయట. సో టామీ ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట ఉంటుంది. సో టామీకి ఏమి ఇష్టం? రుమాలి రొట్టెలు అంటే చాలా ఇష్టం. పెద్దగా ఉన్న రుమాలి రొట్టెని మేము శుభ్రం చేసి దానికి టైంకి పెడతాం. మర్చిపోతాం అనేసి అలారం కూడా పెట్టేసి దానికి రుమాలి రొట్లు పెడతాం. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మొత్తం ఈ భరతనాట్యం, తమిళనాడు ఇంపార్టెంట్ డాన్సర్లు మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. టామీ అనగానే మీకు తమిళనాడు, ఇంటి బయట అనగానే మీకు భరతనాట్యం, రుమాలి రోటీ కదా, రుమాలి. రు అనగానే మీకు రుక్మిణి గుర్తుకొస్తుంది. మాలి అనగానే మీకు మల్లికా సరాబాయి గుర్తుకొస్తుంది. పెద్దగా రుమాలి రొట్టె అనగా పెద్దగా అనగా మీకు పద్మ. శుభ్రం చేసి అన్నాను కాబట్టి సుబ్రహ్మణ్యం. పెద్దగా శుభ్రం చేసి పెడతాం. ఏం పెడతాం? రుమాలి రోటీ పెడతాం. టైంకి పెడతాం. ఒకవేళ మర్చిపోతాం అనే బెంగతో అలారం పెట్టి మళ్ళీ రొట్టెలు పెడతాం. అలారం పెట్టి అంటే అలార్మేల్ వాలి. అలార్మేల్ వాలి అని గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు భరతనాట్యం తమిళనాడుకు సంబంధించింది ఈ వీరందరూ వాళ్ళ డాన్సర్స్ అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఎంసీక్యూ ప్యాటర్న్ పెడతాను. మీరు ట్రై చేయండి. ఈ ట్రిక్కి ఆ క్వశ్చన్కి కోరిలేట్ చేసి కనెక్ట్ చేస్తే మీకు రివిజన్ కూడా అవుతుంది, అర్థం కూడా అవుతుంది. క్లియర్? భరతనాట్యం తమిళనాడు ఈ ఫేమస్ డాన్సర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కథక్ నార్త్ ఇండియా, యూపీ ఈ ప్రాంతంలో ఎక్కువ కథక్ ని మీరు చూడగలరు. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన డాన్సర్స్ ఎవరెవరు? బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపి కృష్ణ, సితారా దేవి, దమయంతి జోస్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? మన ఒక పార్టీ జరిగింది. పార్టీలో మా ఫ్రెండ్ ఒకడు, చాలా పార్టీ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో పార్టీస్ జరిగేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దమాయించి బీర్లు తాగేశాడు. ఏం తాగాడు? బీర్లు. సాటర్డే పార్టీకి బీర్లు తాగేశాడు. బీర్లు తాగి ఎందుకు తాగాడు? గొప్పకి పోయి. గొప్ప అనమాట. నువ్వు ఎక్కువ తాగుతావు, నేను ఎక్కువ తాగుతావు, నువ్వు ఎక్కువ తాగుతావు, నేను ఎక్కువ తాగుతావు అనేసి ఒక పెద్ద స్టార్ అయిపోవాలని బీర్లు తాగేశాడు. తాగిన తర్వాత ఏమైంది? కక్కున్నాడు. ఎలా కక్కున్నాడు? నోటుతో గోపగానే కక్కేసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా మీరు ఇంత ఈ ఫాల్తూ స్టోరీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ కథకు, నార్త్ ఇండియా ఈ పేర్లన్నీ గుర్తుకొచ్చేస్తాయి. దమాయించి బీర్లు తాగాడు. దమాయించి అనగానే మీకు దమయంతి గుర్తుకొస్తుంది. బీర్లు అనగానే చూడండి, బిర్జులో బీర్ ఉంది కదా, లు అనగానే లచ్చు. బీర్లు, బీర్ లు. ఓకే, బీర్లు. బీర్ అనగానే మీకు బీర్ మహారాజ్, లు అనగానే మీకు లచ్చు మహారాజ్ గుర్తుకొచ్చేస్తుంది. గొప్పలకి పోయి కనుక మీకు గోపి, గొప్ప. గొప్పలకు పోయి స్టార్ అయిపోదాం అన్నాడు కదా, సితార్ అంటే స్టారే కదా, స్టార్ అయిపోదామని ఎక్కువ బీర్లు తాగేశాడు. తర్వాత ఏమైంది? కక్కున్నాడు. చూడు, కథక్లో కక్కు ఉంది కదా, కక్కున్నాడు. ఎలా కక్కున్నాడు? నోటుతో కక్కున్నాడు. నార్త్ ఇండియా నోటుతో కక్కున్నాడు. ఇలాగ ఈ విధంగా మీరు కథక్, నార్త్ ఇండియా, బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపి కృష్ణ, సితారాదేవి, దమయంతి జోస్
అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల నాకు చాలా ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుందనమాట. ఇంకా మంచి మంచి ట్రిక్ తయారు చేయాలనేసి. లైక్ కొట్టకుండా మీరు స్కిప్ చేసేస్తే నాకు మనసు బాధ అనిపిస్తుంది. ప్లీజ్ నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. నచ్చితే నచ్చిందని చెప్పండి. కానీ స్పందించండి. ప్లీజ్ స్పందించండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మా ఊర్లో ఒక పూరి దుకాణం ఉంది. చాలా ఫేమస్ పూరి అనమాట. అతనేంటి ఏటి పెద్ద దుకాణం ఏమి లేదు. ఒక కుర్చీ పెట్టుకున్నాడు. కుర్చీ మీద పూరీలేసి ఇక్కడ రెడీ చేసి అమ్మేస్తుంటాడనమాట. జనాలు ఎగబడి తింటారు. చాలా అందరూ వస్తారు. మాక్సిమం అందరూ ఆ పూడిని తినడానికి టైంకి 8, 9 ప్రాంతంలో వచ్చేస్తుంటారు. కొంతమంది గిన్నెలు తీసుకొని వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద జార్లు పట్టుకొని వచ్చేస్తారు. కొంతమంది ఏమొచ్చి యమ్మీ ఉందని అక్కడే ప్రశంసలు కురిపిస్తారు. ఓకే. కాపోతే ఆ మనిషికి ఎప్పుడైనా సరే మనం పార్టీకి గట్టా పిలిసి పూరీలు చేయమని చెప్తే రాడనమాట. రాడు. ఓకే. అక్కడే పెట్టి అక్కడే అమ్ముతానంటాడు. నేను ఏ పార్టీలకెళ్ళను, ఎక్కడికెళ్ళను. ఇక్కడే అమ్ముతాను. నచ్చినోళ్ళు ఇక్కడికొచ్చి రండి, తినండి అంతే అంటారనమాట. సో, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఈ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. రాగిణీదేవి, యామిని కృష్ణమూర్తి, రాజా అండ్ రాధారెడ్డి డాన్సర్స్ అనేసి మీకు ఈజీగా గుర్తుకుంటుంది. కుర్చీ పెట్టి పూడి అమ్మేస్తున్నాడు గాని మీకు కూచిపూడి, అందరూ ఎగబడి తింటారనగానే ఆంధ్రప్రదేశ్. ఓకే. గిన్నె పట్టుకొని వస్తారు. ఎలా పిలుస్తారు? రమ్మని పిలుస్తారనమాట. రా 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 గిన్నె పట్టుకొని రా, రా 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 జారు పట్టుకొని రా. ఈ మనిషి పిలుస్తాడనమాట. ఎవరైతే పూరి అమ్ముతున్నారో గానీ ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే యమ్మీగా ఉన్నాయి కాబట్టి అందరూ తినేస్తారు. రా 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 గిన్నె పట్టుకొని రా. రాగిని గిన్నె పట్టుకొని అందరూ వస్తారు పూరీలు తీసుకెళ్ళడానికి ఇంటికి. రాగిని గిన్నె పట్టుకొని వస్తారు. రాజా రా 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 జా జారు పట్టుకొని వస్తారు. దీనికి బొంబాయి చట్నీ ఏసుకోవడానికి, చట్నీ ఏసుకోవడానికి వస్తారనమాట. కానీ ఆ మనిషికి రమ్మని పిలిస్తే ఎక్కడైనా రాడు, రాడు. రాధ రాడు. రాజా, రాధ ఈళ్ళకి ఆటోమేటిక్ గుర్తుంటుంది. కాబట్టి నీకు చిన్న ట్రిక్ చెప్పేసాను. చిన్న ట్రిక్ చెప్పాననమాట. యమ్మీగా ఉంటది పూరి అనగానే మీకు యామిని. చూడండి యామిని కృష్ణమూర్తి ఇక్కడ గూడా ఉన్నారు. భరతనాట్యంలో గూడా ఉన్నారు. మర్చిపోవద్దు. యామిని కృష్ణమూర్తి ఇందులో గూడా ఉన్నారు. భరతనాట్యంలో గూడా ఉన్నారు. కన్‌ఫ్యూజన్ అక్కడ గూడా డాగ్ యమ్మీగా తింటుంది గదా! ఇక్కడ గూడా పూడి యమ్మీగా జనాలు తినేస్తున్నారు అందరూ. ఓకే. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒడిస్సా, ఒడిస్సీ ఎవరెవరు డాన్సర్స్ పద్మశ్రీ డాక్టర్ అరుణ మహంతి, సుజాత మహాపాత్రో, రతికాంత్ మహాపాత్రో, మీరా దాస్, కేలు చరణ్ మహాపాత్రో. గుర్తుపెట్టుకునేది ఎలాగా? ఒడిస్సీ చూడండి ఒడిస్సీలో ఏముంది డిష్ ఉంది. ఇక్కడ ఉంది డిష్, ఇక్కడ ఉంది డిష్. దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఏం అవసరం లేదు. డిష్. ఓకే. డిష్ అనగానే ఏంటి? వంటకం. మంచి వంటకం. ఎన్ని వంటకాలు? 2 వంటకాలు. ఇక్కడ ఒక డిష్ ఉంది. ఇక్కడ ఒక డిష్. అంటే 2 వంటకాలు ఉన్నాయి. 1+1 కలిపితే 2. 2 వంటకాలు. 2 వంటకాలు మనం తెలుగులో ఏమంటాం? జత అంటాం కదా! సుజాత జత అంటాం. ఓకే. 2 వంటకాలు మంచిగా దొరికినప్పుడు ఎవరైనా ఆగుతారా? అస్సలు ఏం చేస్తారు? రాత్రి పూట ఏకాంతంగా ఎళ్లి మొత్తం డిష్‌లు 2 తినేస్తారు. మంచి డిష్ ఫేవరెట్ డిష్ కాబట్టి రాత్రి పూట ఏకాంతంగా రతికాంత్ రాత్రి పూట ఏకాంతంగా ఎళ్లి మొత్తం తినేస్తారు. ఈ లోపట వాళ్ళ వైఫ్ గాని, ఫ్రెండ్ గాని ఎవరైనా చూస్తే మీరున్నా, మీరున్నా అని అంటారనమాట. మీరున్నా అని అడుగుతారనమాట. ఎందుకనేసి వచ్చారాళ్ళు? ఈ మనిషి తినేటప్పుడు చాలా సౌండ్ చేసాడు. అలాగా చర్ర మనిషి 2 డిష్‌లు ఎక్దం దబా దబా ఏస్తున్నాడనమాట. సో, ఈ 2 డిష్‌లు ఏమంచో చర్రమని తినేస్తున్నాడు. ఈ లోపట వాళ్ళ వైఫ్ గాని, ఫ్రెండ్ గాని ఎవరైనా వచ్చి చూసారనుకోండి, మీరున్నా అనంట. మీరున్నా, మీరా, అరుణ. మీరున్నా, మీరు అనగానే మీకు మీరా దాస్, ఉన్నా అనగానే మీకు అరుణ. ఓకే. ఈ విధంగా మీరు అరుణ, మీరా కవర్ అయిపోయింది. చర్ర అనగానే మీకు కేలు చరణ్ మహాపాత్రో. చర్ర కదా! సో, చర్ర అనగానే మీకు కేలు చరణ్ గుర్తుకొస్తుంది. జత అనగానే మీకు 2 డిష్‌లు కదా! జత అనగానే మీకు సుజాత గుర్తుకొస్తుంది. ఒడిస్సీ 2 డిష్‌లు. డిష్. ఓకే. క్లియర్? ఏం కన్‌ఫ్యూజన్ లేదు కదా! మా తమ్ముడు మొన్న గోవా ఎళ్ళాడు. మా తమ్ముడు ఎక్కడికెళ్ళాడు? గోవా ఎళ్ళాడు. గోవా ఎళ్ళిన తర్వాత ఆ మనిషికి చాలా సున్నుండంటే అమ్మ చేసిన చేతి సున్నుండంటే చాలా ఇష్టం. సో, గొల్ల పెడితే ఆటోమేటిక్‌గా మదర్ ఏమంచో సున్నుండ రెడీ చేసి పంపించారనమాట. పంపించిన తర్వాత వాహ్! వాడు ఆనందం వేరే లెవెల్ అనమాట. ఓకే. సో, జనరల్‌గా సున్నుండ ఎలా తింటాం? మనకు టేస్ట్ ఎలాగనిపిస్తుంది? పళ్ళతో కరుకుతాం. కొరికిన తర్వాత టేస్ట్ మనం చేస్తాం. ఆ తర్వాత ఏమనిపిస్తుంది? మన ఫేస్‌లో ఒక అద్భుతమైన ఫీలింగ్ అనిపిస్తుంది. కనబడుతుంది. పళ్ళతో సున్నుండని కొరికిన తర్వాత
ఆ ఫేస్‌లో అద్భుతమైన ఫీలింగ్ కనబడుతుంది. ఒక సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. అది గూడా అమ్మ చేసిన సున్నుండ. వెరీ మచ్ గుడ్ అనమాట. సో, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు మోహినియాట్టం, కేరళ, సునంద నయర్, కలమండలం, కళ్యాణికుట్టి అమ్మ, జయప్రభ మెనన్, పల్లవి కృష్ణన్, గోపి వర్మ. ఈ వీళ్ళందరూ డాన్సర్స్. మోహినియాట్టం, కేరళకి డాన్సర్స్ ఎవరెవరు? సునంద నయర్, కలమండలం, కళ్యాణికుట్టి అమ్మ, ఇక్కడ అమ్మ, జయప్రభ మెనన్ మొన్న. ఓకే. పల్లవి, గోవా, గోవా, గోపిక వర్మ, గోవా గోపిక వర్మ. నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. మా తమ్ముడు గోవా ఎళ్ళాడు అనగానే, గోవా అనగానే మీకు గోవా, గోపిక వర్మ గుర్తుకొస్తుంది. దేని గురించి ఎళ్ళాడు? పని మీద వెళ్ళాడు. సున్నుండలు కావాలంటే అమ్మాయి మంచో సున్నుండ చేసి పెట్టింది. అమ్మ అనగానే మీకు కళ్యాణ మండలం, కళ్యాణకుట్టి అమ్మ గుర్తుకొస్తుంది. సున్నుండ అనగానే మీకు సునంద నేర్ గుర్తుకొస్తుంది. తర్వాత ఎలా తింటారు ఎవరైనా సరే సున్నుండ? పళ్ళతో అనగానే మీకు పల్లవి, కొరుక్కొని తింటాను అనగానే మీకు కేరళ. తర్వాత ఏమవుతుంది? మొహంలోనో ఒక సాటిస్ఫాక్షన్ కనబడుతుంది అనగానే మోహిని. ఈ విధంగా మీరు మోహినియాట్టంకి సంబంధించిన ఈ డాన్సర్స్‌ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కథకళి కేరళ. కథకళి. కాళీ కథ, కాళీ కేరళ. కాళీ కథ వినాలని ఎవరో రాలా. కాపోతే నేను లాస్ట్ ట్రిక్‌లో నేనెలా చెప్పాను? మోహినియాట్టం, కథకళి 2 కేరళ గాబట్టికి మోకాలు నొప్పి. అందుకని రాలా. మోకాలు అనగానే మోకాలు, అనగానే మీకు మోహినియాట్టం, కాలు అనగానే కథకళి. రాల అనగానే మీకు కేరళ అని చెప్పాను. కాపోతే ఇక్కడ ఈ పేర్లని కోరిలేట్ చేయాలి గదా! అందుకని నేను దీనికి ఎక్స్‌టెండ్ చేసి ఎక్స్‌టెండ్ వెర్షన్‌లో మీకు చెప్తున్నాను. 2 మీరు అక్కడ సింగిల్ పడితే అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, కథకళి కేరళ ఎవరెవరు? కేపీ నంబుతిరి. నాయనో పేర్లు ఏంటి నాయనా గోల. కలమండలం ఎం. గోపాలకృష్ణ అండ్ కెఎస్ రాజీవన్. సో, కథకళి, కేరళ ఈ 3 డాన్సర్ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్‌గా మా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడి పేరు రాజు. ఆడి జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడిని నమ్మడు. అస్సల నమ్మడు. నమ్మబుద్ధి కాదసల ఎంత చెప్పినా వాడికి. నమ్మబుద్ధి కాదు. మా ఊర్లో కృష్ణుడి ప్రవచనాలవుతుంటాయి. ఎంత పిలిచినా రాలా. కాళీ ప్రవచనాలు, కాళీ కథ గూడా అవుతుంది. ఎంత పిలిచినా రాలా. ఎందుకంటే దేవుడిని నమ్మబుద్ధి కాదు ఆ మనిషికి. సో, జీవితంలో రాజీవన్. మా ఊర్లో కృష్ణుడి ప్రవచనాలు అనగానే గోపాలకృష్ణ మీకు గుర్తుకొస్తారు. నమ్మబుద్ధి కాదు అనగానే నమ్మడు అసలు అనగానే మీకు నంబుతిరి అనేది గుర్తుకొస్తుంది. కాళీ కథలు గూడా పిలిస్తే రాడు. కాళీ కథ అనగానే మీకు కథకళి. రాడు అనగానే మీకు రాల. ఈ విధంగా మీరు ఈ 3 పేర్లు కథకళి, కేరళని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెక్స్ట్ ఏంటి? సత్రియా, ఆసాం. ఈ క్లాసికల్ డాన్స్ ఎక్కడ కనబడుతుంది మీకు? ఆసాంలో కనబడుతుంది. పేరేంటి? సత్రియా. సాటర్‌డేయా? ఆ! సాటర్‌డే అందరికి ఆసే. ఎందుకు? బీర్లు తాగుతారని. ఓకే. సట్రియా. సత్రియా అంటే అందరికి ఆసే. సటర్‌డియా మనం ఎలా తీసుకుందాం? సాటర్‌డేలాగా తీసుకుందాం. ఆస ఎందుకంటే వీకెండ్ పార్టీ గురించి సాటర్‌డే అంటే అందరికి ఆసే. జనరల్‌గా వీకెండ్ అయిపోయింది. సపోజ్ ఆఫీస్‌లో కూర్చున్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు. ఆళ్ళందరూ లేట్ అయిపోతున్నారు గానీ మనం ఫ్రెండ్స్‌కి ఏం చేస్తాం? సైకిల్ చేస్తాం. ఏం చేస్తాం? సైకిల్ చేస్తాం. సైకిల్ చేసి బుర్ర తింటాం. పదరా అని. బుర్ర తింటాం. పదరా అని బుర్ర తింటాం. 2 సార్లు తింటాం. ఇద్దరుంటే ఇద్దరు తింటాం. 2 బుర్రలున్నాయి ఇక్కడ. బుర్ర అనగానే మీకు ఎక్దం కొట్టేయండి ఇక్కడ ఆసాందనేసి. ఓకే. సట్రియాది. ఓకే. సో, బుర్ర తింటాం. దీని గురించి జట్టు కావాలి. పదరా స్వామి. లెట్స్ గో స్వామి. జట్టు గురించి అనగానే మీకు జతీన్. పదరా స్వామి అంటాం. పదరా స్వామి పద ఎంత డ్యూటీ చేస్తావు? సైకిల్ చేసి బుర్ర తింటాం అనమాట. గోస్వామి, పదరా స్వామి, గోస్వామి జట్టు గురించి. ఫ్రెండ్స్‌కి బుర్ర తింటాం. సైకిల్ చేసి పదమంటాం. ఆఫీస్‌లో నుంచి సాటర్‌డేకి ఎందుకంటే ఆశ పార్టీ చేసుకోవాలని ఆశ. ఓకే. జట్టు అనగానే మీకు జతిన్ గుర్తుకొస్తుంది. పదరా స్వామి అనగానే గోస్వామి, జతిన్ గోస్వామి. ఓకే. బుర్ర తింటాం 2 సార్లు బుర్ర. 2 బుర్రలున్నాయి ఇక్కడ. ఏంటి బుర్ర? పెద్ద ఇందిరా పీపీ బుర్ర. ఘనకంఠ బుర్ర. ఓకే. సైకిల్ చేస్తాను మీకు సైకిల్ గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు సత్రియా, ఆసాం ఈ 4 ఇంపార్టెంట్ డాన్సర్స్ పేర్లు గూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మణిపూర్, మణిపూరి.
మణిపూర్, మణిపూరి. ఏ డాన్స్ మణిపూర్‌లో ఏ డాన్స్ ఫార్మ్ కనబడుతుంది క్లాసికల్‌ది? మణిపూరి. ఎవరెవరు? నిర్మలా మెహతా, గురు బిపిన్ సిన్హా, యమలెబన్ గంభిని దేవి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఎక్కువ టైం తీసుకోను. ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తాను. మణిపూర్‌లో ఏముంది? ఇక్కడ మణి, ఇక్కడ ఉంది. దీనికి ఏమిటి ట్రిక్ ఆప్షన్ లేదు. మీకు తెలిసుంటది. కాకపోతే ఈ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనీ అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనీ ఎక్కువ ఉందని మనం గ్యాంబ్లింగ్ ఆడితే గ్యాంబ్లింగ్ అంటే ప్యాకాట్ ఎక్కువ ఆడితే ఏమవుతుంది? ఓడిపోయిన తర్వాత బీపీ వస్తది. బీపీ వస్తది. ఓడిపోయిన తర్వాత ఏమొస్తది? బీపీ వచ్చేస్తది. బీపీ వచ్చిన తర్వాత ఏమవుతది? మేతకు గూడా డబ్బులుండవు. మేత అంటే తినడానికి గూడా డబ్బులుండవు. లాస్ట్‌కి ఏమవుతది? మెడలో మాలేసేస్తారు. అంటే పైకి పంపించేస్తారు దండేసి. ఓకే. ఈ విధంగా మీరు గ్యాంబ్లింగ్, బీపీ, మేత, మాల, మనీ కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న టెస్టు. ఇప్పుడు చెప్పిన ట్రిక్‌లన్నీ మనం రివిజన్ చేసుకోవచ్చు. మీరు ఆన్సర్‌లు పెట్టండి. ఓకే. హూ ఈస్ నోన్ యాస్ ద క్వీన్ ఆఫ్ భరతనాట్యం? యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి అరుందలే, సోనాల్ మాన్సింగ్, శోభన నారాయణ్. ఆల్రెడీ నీకు ట్రిక్ చెప్పాను నేను. ఇంటి బయట ఇంటి బయట టామీ ఉంటుంది. దానికి రుమాలి రోటీ అంటే చాలా ఇష్టం. టైంకి అలారం పెట్టి గూడా ఇచ్చేస్తాం అని ట్రిక్ ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఇక్కడ ఆన్సర్ యాక్చువల్లీ ఏంటంటే రుక్మిణీదేవి అరుందలే. రుక్మిణి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటది. యామిని కృష్ణమూర్తి కూడా భరతనాట్యం సంబంధించింది. కాకపోతే క్వీన్ అండ్ భరతనాట్యం అనేది రుక్మిణీదేవి అరుంధులకే అంటారు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. పిటి బిర్జు మహారాజ్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్? భరతనాట్యం, కథక్, కూచిపూడి, మణిపూరి. ఆన్సర్ ఏమంచో కథక్. మీకు ట్రిక్ ఆల్రెడీ చెప్పాను కదా! ఏంటి? గుర్తు చేసుకోండి. కక్కడం, కక్కుతారు. నోరుతో నార్త్ ఇండియా కథక్ కక్కుతారు. ఓకే. ఏంటి బీర్లు, బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, బీర్లు అని ట్రిక్ చెప్పాను కదా! ఆ ట్రిక్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఈ విధంగా మీరు గుర్తుంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద ఫేమస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మణిపూరి డాన్స్? మణిపూరి. ఆల్రెడీ నేను ట్రిక్ చెప్పాను కదా! మనీ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాంబ్లింగ్ ఆడితే మనీ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది మీకు? బీపీ వస్తుంది. బీపీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంకేముంటే టెన్షన్ అయిపోతారు. మేతకు కూడా దొరకదు. లాస్ట్‌కి డబ్బులన్నీ అయిపోతాయి. తినడానికి దొరకదు. లాస్ట్‌కి మీకు మాలేసేస్తారని చెప్పాను. ఓకే. ఇక్కడ గురు బిపిన్ సింగ్. క్లియర్? యామిని కృష్ణమూర్తి, సితారాదేవి పెద్ద స్టార్ అయిపోదాం అనుకున్నారు. ఓకే. ఆ ట్రిక్‌లని మీరు కోరిలేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి సిన్సియర్‌గా. రాజా అండ్ రాధా రెడ్డి ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్ టు విచ్ డాన్స్ ఫార్మ్? కథక్, ఒడిస్సీ, కూచిపూడి, భరతనాట్యం. ఏ డాన్స్ చెప్పండి? కుర్చీ యేసుకొని పూడి. కుర్చీ యేసుకొని పూడి. జాగ్రత్తగా వెళ్తాడు. గుర్తుకొస్తుందా ట్రిక్? ఆన్సర్ కూచిపూడి. ఆంధ్రప్రదేశ్. కుర్చీ యేసుకొని పూడి అమ్ముతారు. రాగిని జారేసుకొని చట్నీ వేయడానికి. అర్థమవుతుంది కదా మీకు? ఈ విధంగా మీరు ఈజీగా ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మీకు క్వెషన్ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. కాపోతే వారంకొకసారో, నెలకొకసారో మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఏం గుర్తుండదు ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. తర్వాత ఏమైనా నచ్చపోతే కామెంట్ చేయండి, డిస్‌లైక్ చేయండి. ఫుల్ ఫ్రీడమ్ మీకు. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం. అప్పుడు దాకా ప్లే లిస్ట్‌లో చాలా ట్రిక్స్ ఉన్నాయి. చూడండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి.